హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలి చూద్దాం. ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 20 నిమిషాల పాటు. మష్రూమ్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్దది ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 2 మిర్చి, కొంచెంగా పుదీనా, ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెంగా బిర్యానీ మసాలా పౌడరు. ఈ బిర్యానీ మసాలా పౌడర్ అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఒక చెక్క నిమ్మకాయ. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి దాంట్లోనే మనం తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేలాగా. అది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, మష్రూమ్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెంగా పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనిచ్చి అప్పుడు ఇందులో మనం బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే కొంచెం కారం వేసుకోవాలి. ఇక్కడ కారం అనేది ఘాటు కోసం కాదండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. నేను కొంచెం కారం వేసాను. కారం వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లో ఇలా పెరుగు వేసి ఆ పెరుగులోనే మనల్ని మష్రూమ్స్ అన్ని మగ్గించుకోవాలి. అప్పుడు మష్రూమ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అది వేసిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.25 వాటర్ మాత్రం వేసాను. ఒక పావు గ్లాస్ తగ్గించాను, లేదంటే రైస్ అనేది బాగా మెత్తబడిపోతుంది. ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా దీంట్లోనే పిండుకోవాలి. తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇందులో రైస్ యాడ్ చేసుకుని కొంచెంగా కొత్తిమీర, పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వరకు ఉంచి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుంటే వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి మష్రూమ్ బిర్యానీని రైతాతో తీసుకుంటే బాగుంటుంది. ఈరోజు మా వాళ్ళ కోసం నేను చేసిన రెసిపీ అయితే ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.